హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్లోని సర్వే నెంబర్ 101లో భారీ అక్రమ నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. సర్వే నెంబర్ మార్చ్ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అమీన్పూర్లో నిర్మాణాలకు అనుమతులు తీసుకుని మియాపూర్లో నిర్మాణాలు చేపట్టారు. అమీన్పూర్లోని 337, 338 సర్వే నెంబర్ల పక్కనే ఉన్న మియాపూర్లోని సర్వే నెంబర్ 101లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ప్రభుత్వ స్థలంలో 126/D, 126/Cగా ప్లాట్లు సృష్టించారు. మియాపూర్లోని హెచ్ఎండిఏ భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. దీనికోసం ఫేక్ ఎల్ఆర్ఎస్ సృష్టించారు. ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించినట్టు ఫేక్ డీడీ కూడా సృష్టించారు. ఇప్పటికే దీనిపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అధికారులు. ప్రభుత్వ భూమిలో జరిగిన 5 అంతస్తుల నిర్మాణంపై హెచ్ఎండిఏ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు నిర్ధారించుకున్న హైడ్రా ఆక్రమణలను తొలగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూలుస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములలో వెలిచిన చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే కూల్చారు. కానీ ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్, అంటే మనం చూస్తే ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్ తీసుకోవడం, అదేవిధంగా అది అమీన్పూర్ సర్వే నెంబర్ లో 337, 338లో ఉంటే ఆ పక్కనే ఉండేటువంటి మియాపూర్ సర్వే నెంబర్ 101లో నిర్మాణం చేస్తుండడం, దాంతో పాటు ఎల్ఆర్ఎస్ అదేవిధంగా ఈ పర్మిషన్లకు సంబంధించి ఫేక్ పెట్టారు. కాబట్టి వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ వచ్చినటువంటి దానికి డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బులు కట్టిన డీడీ కూడా ఫేక్ గా నిర్ధారణ అయింది. కాబట్టి ఈ అన్నింటినీ చూసినప్పుడు దాదాపు 477 గజాల స్థలంలో 5 ఎకరాలకు 5 అంతస్తులకు సంబంధించినటువంటి భవనం నిర్మాణం చేస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఇటు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టడం, అదేవిధంగా ఒక సర్వే నెంబర్ లో పర్మిషన్ తీసుకొని ఇంకొక సర్వే నెంబర్ లో నిర్మాణం చేయడం, ఇవన్నీ చూసినటువంటి అధికారులు పూర్తిగా ఈ నిర్మాణం అనేది అక్రమంగా ఉందనేది ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి దానిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలని డిసైడ్ చేశారు. పొద్దుగాల కొంత దాన్ని కూల్చేటప్పుడు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తర్వాత మాత్రం వాళ్ళందరినీ అందుకు సంబంధించినటువంటి వాళ్ళను పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా హైడ్రా కూల్చివేస్తుంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్. ఈ పాట పడుతుంది.